సార్ నా పేరు గురు సార్. నాది ఈ ఊరే సార్. చెన్నంపల్లి అయితే ఇక్కడ వచ్చా సార్. అనంతపురంలో పోతుంటా 20 ఏళ్ళు 30 ఏళ్ళు సార్. ఇద్దరు ఆడపిల్లలు సార్. నాకు ఒక బాబు బీటెక్ చదువుతాడా, ఒక బాబు ఫస్ట్ ఇయర్ చదువుతాడు సార్. విజయవాడ సార్. ఆంధ్ర రోడ్డు భవన్ నగర్ లేవు సార్. ఫోర్త్ క్లాస్ సార్. ఫోర్త్ క్లాస్ సార్. అవన్నీ లేదు సార్. హాలిడేస్కి వచ్చింటే నా బిడ్డని తోలపోయారు సార్. నేను చెప్పనట్లా హాలిడేస్కి వచ్చినారు నా బిడ్డ. వాళ్ళు చంపినారు ఏమో లేదో సిఐ సార్కి కాళ్ళు పట్టుకుంటారు. అంటే ఎవరు తోలిపోయినారు సార్? ఎవరు తోలిపోయినారు? వాళ్ళు దిలీప్ అనేవాడు సార్. నేను లేదు సార్. నేను బండి వేయండి సార్. బండి వేయడం నైట్ వచ్చా సార్. 11:30 వచ్చి నేను వచ్చా సార్. నాగయ్య కొడుకు దిలీప్ సార్. ఫస్ట్ జీవిత సార్. పైన ఉందా జీవిత. వాళ్ళంతా దగ్గర పంపించారు సార్. అది మాకైతే దిలీప్ బాబులో పంపించారు సార్. సారాలో పోటీ 10 రోజులే సార్. ఇప్పుడు నీకు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినారు? బుధవారం సార్. లేదు సార్. బేస్వారం టైంలో ఇచ్చారు మా వాళ్ళు వచ్చి. మా బాబర్జీ నా భార్య వచ్చి మమ్మల్ని పట్టించుకోలేదు సార్. అంటారు సార్. పిల్లంపడి సార్. పిల్లంపడి సార్ అంటే పిల్లంపడే సార్. నేను మాట్లాడుతాను అనుకోలేదు సార్. నేను డ్రైవర్ సార్. కేవలం డబ్బులు వేస్తారు సార్. సిఐ సార్ ఎందుకే నాకు తెలుసు సార్. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? నగర్ అయితే నా బిడ్డ సెలవులకు వచ్చింది సార్. నేను అంగడికి పోయినాను సార్. నా బిడ్డ తోలుకొని పోయినాడు సార్. వాడు ఇంటికాడికి వచ్చి మా మీద దగావు చేసి నా బిడ్డను తోలుకొని వెళ్ళిపోయినాడు సార్. దిలీపులు, వెంకట్రాముడు, నాగయ్య వాళ్ళంతా సార్. తోలకపోయింది ఎవరు? నాగయ్య, శ్రీదేవి, జీవిత, వెంకట్రాముడు, లక్ష్మీదేవి సార్. వెళ్ళే సార్. ఇప్పుడు మీకు ఏమన్నాయం జరిగింది స్టేషన్ దగ్గర? ఏం చేసినారో తెలుసు సార్. నాకు తిరుగుతున్నాం సార్. మేము ఏం చేసినారో తెలుసు సార్. నాకు నా బిడ్డను పిలిపించండి సార్. వాడు మంచోడు కాదు సార్. వాడు చాలా గలీజు నా కొడుకు సార్. నేను ఎట్లా ఇస్తాను సార్ నా బిడ్డని? నా బిడ్డని ఎట్లన్నా కానీ పిలిపిండి సార్. ఇప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుందమ్మా? ఇప్పుడు మీరు ధర్నా ఇక్కడ ఎందుకు చేయాల్సి వస్తుంది? నా బిడ్డ న్యాయం జరగలేదు సార్. మాకు ఇక్కడ న్యాయం జరగలేదు సార్. ఈ సార్ వాళ్ళు చెప్తే ఏం పట్టించుకోవడం లేదు సార్. అందుకే సార్ మేము పిలిపిస్తానులే అని వారం అయింది సార్. వారం నుంచి మేము తిరుగుతానే ఉన్నాం సార్. మైనర్ అయితే వాళ్ళకే హక్కు ఉంటుందా సార్? 20 ఏళ్ళు సాగిన వాళ్ళకి హక్కు ఉంటుందా సార్? సార్ వాడు మంచోడైతే మీరే న్యాయం చెప్పండి సార్. వాడు గలీజ్ నా కొడుకు సార్. నా బిడ్డని ఏం చేసినాడో ఏమో సార్. నాకైతే తెలియదు. నా బిడ్డని ఏం చేసినారో నాకు చూడండి సార్. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నాను? నా బిడ్డని నాకు పంపిమని సార్. నా బిడ్డ నా సారాలకు అందరికి పేరు దండం పెడతాను సార్. నేను కాళ్ళు పట్టుకుంటా. నా బిడ్డని నా ఇంటికి పంపిమని సార్. నాకు అదే సార్.